ఏపీ డిప్లొమా ఎగ్జామ్ నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో C16 కానివ్వండి, C20 కానివ్వండి, C23 కానివ్వండి, అలాగే ఫార్మసీ వాళ్ళది ER91, అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ వాళ్ళందరికి కూడా ఈ మార్చ్ ఏప్రిల్లో ఎగ్జామ్స్ నడవనున్నాయి. అయితే వాటికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏపీఎస్పీ టెట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో దాని గురించి చెప్పబోయే ముందు మన తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అందరూ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం, ఎటువంటి న్యూస్లకైనా, బీటెక్లకైనా, సెట్లకైనా, వేటికైనా. సో మీకు ఏమైనా నాతో మాట్లాడాలంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిన తర్వాత వీడియోకి హైప్ అయ్యండి, ఖచ్చితంగా షేర్ చేయండి. పాపం తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక టాపిక్లో పెడితే ఎలిజిబిలిటీ ఇచ్చారండి ప్రతి ఒక్కళ్ళకు కూడా. సో కొంతమందికి ఏమో ఎలిజిబిలిటీ ఇచ్చారు, కొంతమందికి ఎలిజిబిలిటీ ఇవ్వలేదు, కొంతమందికి వచ్చేసరికి లాస్ట్ ఛాన్స్ మెరిసి ఇచ్చారు, కొంతమందికి ఫస్ట్ ఛాన్స్ మెరిసి కూడా ఎగ్జామ్ ఛాన్స్ ఇచ్చాడు. సో అందుట్లో చూసుకుంటే ముందుగా C16 స్కీమ్లో 2016-17 జాయినింగ్ బ్యాచ్, 2017-2018 జాయినింగ్ బ్యాచ్, 2018-19 జాయినింగ్ బ్యాచ్ వాళ్ళకు వచ్చేసరికి ఇవి ఈ ఎగ్జామ్స్కి నాట్ ఎలిజిబుల్ ఇచ్చారండి, 3 years డ్యూరేషన్ వాళ్ళకు. ఇక 2019-20 బ్యాచ్ వాళ్ళకు వచ్చేసరికి ఎలిజిబిలిటీ ఇచ్చారు, లాస్ట్ మెరిసీ ఛాన్స్ కింద ఇచ్చారనమాట. అలాగే 2018-19 3.5 years డ్యూరేషన్ వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, లాస్ట్ మెరిసీ ఛాన్స్ కింద ఇచ్చారు. అలాగే 2019-20 3.5 years డ్యూరేషన్ ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఫస్ట్ మెరిసీ ఛాన్స్ కింద ఇవ్వడం అయితే జరిగింది. ఇది C16 స్కీమ్. ఇక C20 స్కీమ్ చూసుకుందాం. 3.5 years అందరూ కూడా ఎలిజిబులే. అలాగే C23 3 years డ్యూరేషన్, 3.5 years డ్యూరేషన్ అందరూ కూడా ఎలిజిబులే. అలాగే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో 2 years C23 వాళ్ళు, 2 years డ్యూరేషన్ వాళ్ళందరూ కూడా ఎలిజిబులే. ఫార్మసీ ER91 వచ్చేసరికి ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అప్ టు 2020-2021 వాళ్ళకి వచ్చేసరికి నాట్ ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి దానికి 2021-2022 బ్యాచ్కి ఎలిజిబుల్ ఇచ్చారు, సెకండ్ మెరిసీ ఛాన్స్ కింద. అలాగే 2022-2023 జాయిన్ అయిన వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఫస్ట్ మెరిసీ ఛాన్స్ కింద. అలాగే 2023-2024 అండ్ 2024-2025 వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు ఫార్మసీ ER91 వాళ్ళకు. ఇక ఫార్మసీ ER20 చూసుకుంటే సెకండ్ ఇయర్ వాళ్ళకు 2021-2022 వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, సెకండ్ మెరిసీ ఛాన్సు. అది కూడా బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి 2 కన్నా ఎక్కువ లేకపోతే, అది కూడా ఫస్ట్ ఇయర్లో. ఇక 2022-2023 వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, ఫస్ట్ మెరిసీ ఛాన్స్ కింద ఇచ్చారు. అది కూడా బ్యాక్లాగ్స్ వచ్చేసరికి 2 కన్నా ఎక్కువ లేకపోతే ఫస్ట్ ఇయర్లో, లేకపోతే నాట్ ఎలిజిబుల్ వస్తుంది. అలాగే 2023-2024 వాళ్ళకు ఎలిజిబిలిటీ ఇచ్చారు, అది కూడా బ్యాక్లాగ్స్ వచ్చేసరికి 2 కన్నా ఎక్కువ లేనట్టయితే ఫస్ట్ ఇయర్లో, లేకపోతే నాట్ ఎలిజిబుల్ ఇస్తారు. ఓకేనా. సో ఇక ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసరికి, ఎగ్జామినేషన్ ఫీ ఎక్సెప్ట్ ఫార్మసీ కోర్స్ వచ్చేసరికి 550 రూపీస్. ఎగ్జామినేషన్ ఫీ ఫర్ ఫార్మసీ కోర్స్ 800 రూపీస్. అడిషనల్ ఫీ ఫర్ పాస్ సర్టిఫికేట్ వచ్చేసరికి 600 రూపీస్. పెనాల్టీ ఫీ అంటే లేట్ ఫీ వచ్చేసరికి 1150 రూపీస్. తత్కాల్ స్కీమ్ ఫీ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీజుతో కలిపి 3000 రూపాయలు. అలాగే కాండినేషన్ ఫీజు 800 రూపీస్. ఇక వచ్చేసరికి ఈ డేట్లు ఇవన్నీ కూడా చూద్దాము. ఇక డేట్లు చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి థియరీ ఎగ్జామ్స్ తర్వాతే కండక్ట్ చేస్తారండి. ఇక థియరీ ఎగ్జామినేషన్స్ C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులరు, సప్లిమెంటరీ క్యాండిడేట్స్కి, అలాగే C20 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ మిగతా సెమిస్టర్లు అన్నీ, అలాగే C16 సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ ఇయర్ అన్ని సెమిస్టర్లు, అలాగే C23 వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఫస్ట్ సెమ్ అండ్ సెకండ్ సెమ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్, అలాగే ER2020 ఫార్మసీ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్స్కి వచ్చేసరికి 23rd March 2026 నుంచి ఉంటాయండి. అలాగే C23 రెగ్యులర్ వాళ్ళకు, అది కూడా 4th and 5th సెమిస్టర్ కోర్సు వాళ్ళకు. అలాగే C23 రెగ్యులర్ వర్కింగ్ ప్రొఫెషనల్స్కు, అది కూడా 3rd సెమిస్టర్ వచ్చేసరికి 6th April 2026 నుంచి ఉంటాయండి. ఇక ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసరికి స్టార్టింగు 5th February 2026 నుంచి, లాస్ట్ డేటు వచ్చేసరికి ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ 23rd February 2026. లాస్ట్ డేట్ విత్ పెనాల్టీ వచ్చేసరికి 27th February 2026 లాస్ట్ డేటు. తత్కాల్ స్కీమ్లో వచ్చేసరికి 21st March 2026 వరకు అండి. ఇక కాండినేషన్ ఫీ
కట్టడానికి C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ ఎగ్జామ్స్ వాళ్ళకు 21 మార్చ్ 2026 లాస్ట్ డేటు. అలాగే కోఆర్డినేషన్ ఫీ ఈ C23 4th సెమిస్టర్ 5th సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 2 ఏప్రిల్ 2026 లాస్ట్ డేటు. అలాగే ఈ సెక్షనల్ మార్క్స్ అప్లోడ్ చేయడానికి C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 18th మార్చ్ 2026 లాస్ట్ డేటు అప్లోడింగ్ చేయడానికి. అలాగే ఈ సెషనల్ మార్క్స్ C23 4th సెమ్ అండ్ 5th సెమ్ రెగ్యులర్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్కి అప్లోడ్ చేయడానికి లాస్ట్ డేటు 2 ఏప్రిల్ 2026 లాస్ట్ డేట్ అండి. ప్రాక్టికల్ మార్క్స్ C23 ఫస్ట్ ఇయర్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి లాస్ట్ డేట్ అప్లోడ్ చేయడానికి 8th ఏప్రిల్ 2026 లాస్ట్ డేటు. అలాగే C23 4th సెమ్ అండ్ 5th సెమ్ రెగ్యులర్ వాళ్ళకు సప్లీ వాళ్ళకు ప్రాక్టికల్ మార్క్స్ అప్లోడ్ చేయడానికి 15th ఏప్రిల్ 2026 లాస్ట్ డేటు. ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఇనెలిజిబుల్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి ఈ ఎగ్జామినేషన్కి అపీర్ అవ్వడానికి ఉండదండి. ఎందుకంటే ఒకవేళ మీరు ఫీజుకి పే చేసినా కూడా ఎగ్జామినేషన్ అనేది మీరు రాసినా కూడా అది క్యాన్సిల్ చేయడం అయితే జరుగుతుంది. వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారమే మీరు వెళ్లాల్సి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఫీజు పే చేసినంత మాత్రాన ఎలిజిబిలిటీ ఇస్తారని అనుకోవడం మాత్రం తప్పు అండి. ఎందుకంటే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, ఈ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు మాత్రమే మీరు కట్టండి, లేకపోతే వద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఒకవేళ మీరు అపీర్ అయినా కూడా దాన్ని క్యాన్సిల్ చేసేయటం జరుగుతుంది. సో ఇప్పుడు అర్థమైంది కదా. సో C16 కానివ్వండి, C20 కానివ్వండి, C23 కానివ్వండి, ER91 కానివ్వండి, ER2020 కానివ్వండి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కానివ్వండి C23లో వీళ్ళందరికీ వచ్చేసరికి నోటిఫికేషన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. అందుట్లో నాన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఫర్ ద లాస్ట్ టైం ఉన్నారు. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ మెర్సీ సప్లీస్ ఉన్నారు. ఫస్ట్ మెర్సీ, సెకండ్ మెర్సీ, థర్డ్ మెర్సీ అని చెప్పేసి అవి కూడా ఛాన్సెస్ అయిపోయినాయి అంటే మీకు ఇక రాసుకోవడానికి ఉండదు. ఓకేనా, మీరు ఇన్ఎలిజిబుల్ అయిపోతారు. అందుకని చెప్పేసి మెర్సీ ఛాన్స్ ఎవరైతే వచ్చిందో వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటే, చేసుకోవడానికి చూసుకోండి. ఇక ఫార్మసీలో వచ్చేసరికి చెప్పాను కదా, ఫస్ట్ ఇయర్లో బ్యాక్లాగ్స్ అనేవి 2 కన్నా ఎక్కువ ఉంటే మాత్రం వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అండి. 2 బ్యాక్లాగ్స్ వరకు, అది కూడా మెర్సీ ఎగ్జామ్స్కు వాళ్ళు ఛాన్స్ ఇవ్వటం అయితే జరిగింది. కళాఖండిగా డిప్లొమా ఎగ్జామ్స్ రాయనిపోతే ఇంకా నీకు క్యాన్సిల్ అయిపోయినట్టే కదా. ఓకేనా, ఇక ఏమన్నా మెర్సీ స్పెషల్ సప్లీ పడితే తప్ప మీరు రాసుకోవడానికి కూడా దానికి కూడా సర్టన్ పీరియడ్ అనేది ఉంటుందన్నమాట. మీరందరూ కూడా ఫీజులు కట్టడానికి ట్రై చేయండి. ఒకవేళ ఆన్లైన్లో గేట్వేనే కదా కట్టాల్సింది, పని చేయకపోతే వెయిట్ చేయండి, టైం ఉంది కాబట్టి. మార్చ్ 23 నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. C16తోనో దీంతోనో మొదలవబోతున్నాయి. నేను ఇందాక చెప్పాను కదా, ఆ డేట్ ప్రకారం చూసుకొని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.